చలికాలం వస్తుంది కదా, చాలామంది హీటర్స్ కొంటుంటారు, వాడుతుంటారు. సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో నేను చెప్తున్నాను. ఆయన ఒక కలాసి, అంటే రోడ్ల మీద బస్సులు వస్తే ఆ బస్సులో ఉన్న సామాన్ను షాపులకి ఇచ్చే కలాసి. అతనికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు ఎంత క్లవరిస్ట్ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివేవాడు. అందులో ఒక మేషర్ చూసి, వాడి తెలివితేటలు ప్రతిభను చూసి ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి అతను డబ్బులు కడుతున్నాడు. అంత బ్రిలియంట్. అలాంటి వ్యక్తిని సహాయం చేస్తే ఆ మేషర్కి సమాజంలో గుర్తింపు వస్తుంది కదా అని ఒక నెంబర్ 1 ప్రైవేట్ స్కూల్లో ఆ అబ్బాయిని తీసుకెళ్ళి జాయిన్ చేసి అతనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఉన్నాడు. సో ఇతను ఏం చేశాడంటే, కలాసి వాళ్ళ ఫాదర్ చలికాలం వచ్చింది కదా, హీటర్ అయితే కొన్నాడు. ఆ హీటర్ బాత్రూంలో పెట్టాడు. అబ్బాయి చూసుకోలేదు, చేయి పెట్టాడు, చనిపోయాడు. చూశారు కదా ఫ్రెండ్స్, అలాంటి హీటర్స్ని మీరు వాడకండి. అంతగా ఉంటే వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టండి, లేదంటే కట్టెల పొయ్యి మీద వేడి చేయండి. అంతేగాని ఎలక్ట్రికల్తో వాటర్ని హీట్ చేసేస్తాం, దాంతో స్నానం చేసేస్తుంటే ఇలాంటి పరిస్థితే వస్తుంది. హీటర్స్తో జాగ్రత్త ఫ్రెండ్.